రప్పాని పట్టుకొని ఊగులాడడం కాదు, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల గురించి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం అనని డైలాగును పట్టుకొని మీరు దాన్ని రాద్ధాంతం చేసి ప్రజలను డైవర్ట్ చేయడానికి, ఏదైనా అడిగితే లడ్డు వివాదం డైవర్షన్, ఇంకొకటి అడిగితే ఇంకొక డైవర్షన్, ఆఖరికి టెంపుల్ మెయింటైన్ చేయలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. ఇంతవరకు తిరుమలలో ఎప్పుడు తొక్కిసలాట్లో ఎవరు చచ్చిపోలే. మీ ప్రభుత్వం వచ్చినాక మొన్న తిరుమలలో తొక్కిసలాటలో దాదాపు 8 మంది 12 మంది చనిపోయారు. అక్కడ నరసింహస్వామి అప్పన్న స్వామి టెంపుల్లో సింహాచలంలో గోడ కూలి 12 మంది చచ్చిపోయారు. ఆ గోడ ఏది అప్పుడప్పుడు కడతారు, రాత్రి క్యూరిన్లో కాలు తంత పడిపోయే గోడలు కడతారు. ఎంతమందిని బలి తీసుకుంటారు ఈ రకంగా? ఎప్పుడైతే మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకున్నారో, లడ్డు వివాదం తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని బర్స్ట్ పట్టించినారో, ఆ రోజు నుంచి ఈ రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంది. తిరుమల పోయే రస్తాలో మందు తాగుతున్నారు, వీడియోలు వస్తున్నాయి, టీవీలలో వస్తున్నాయి. ఏకంగా శ్రీశైలంలో కూర్చొని వెంకటేశ్వర స్వామి ఈశ్వరుని విగ్రహం కింద కూర్చొని చికెన్ బిర్యానీలు తినేది వస్తున్నాయి. తిరుమలలో ఎగ్గు బిర్యానీలు దొరుకుతున్నాయి, తిరుమలలో చికెన్ బిర్యానీలు పట్టుబడుతున్నాయి. ఏం చేస్తున్నారు? ఇది మీ అసమర్థ పాలన. ఆఖరికి గుళ్ళను మెయింటైన్ చేయలేరు, అధికారులను మోసం చేస్తా వాళ్ళని మెయింటైన్ చేయలేరు, అడ్మినిస్ట్రేషన్ చేయలేరు. మీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లందంటే, నిన్న తల్లికి వందనం వేస్తే ఒకటి దాంట్లో 120 మంది పిల్లలు, అప్పుడెప్పుడో గాంధారికి ఉన్నారు 100 మంది, దాన్ని మించిపోయి 120 మంది పిల్లలు లెక్క తెలియదు. ఒకరికి 37 మంది. అంటే ఏ తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నారో కూడా తెలుదా? 120 మంది పిల్లలు ఒక తల్లికి ఉంటారనే ఇంగిత జ్ఞానం ఉందే? అది కూడా లే, బెయ్ అకౌంట్లో. ఇంత అధ్వానమైనటువంటి పరిపాలన నాకు దాదాపుగా 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలు చూస్తున్నాను, డిగ్రీ అయిపోయిన నుంచి. ఇంత అధ్వానమైనటువంటి పరిపాలన, ఇంత దౌర్జన్యకరమైనటువంటి పరిపాలన, ఇంత అబద్ధాలు చెప్పేటువంటి నాయకత్వం నేను చూడలేదు. ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారు. ఇప్పటికన్నా మారకుంటే మీరు మీ ఎమ్మెల్యేలు ప్రజల చేతిలో తన్నులు తినే పరిస్థితులు వస్తాయనేది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తాను.